ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్లస్లు మైనస్లు ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర వీరికి కనిపిస్తుంది. కాకపోతే గురువు మారాడు. అన్ని రాశుల వారికి గురు 12వ స్థానంలో ఉండడం ద్వారా లాభ నష్టాలు అనేది కొంచెం చవి చూస్తూ ఉంటారు. కానీ సింహరాశి వారికి గురు 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువుతో పాటు బుధుడు ఉన్నాడు. అలానే శుక్రుడు ఇక్కడ వీరికి 3వ స్థానం కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు కన్యారాశిలో ఉండడం 2వ స్థానమే కరెక్టే. సింహరాశి కాబట్టి 2వ స్థానం. ఈ 2వ స్థానంలో శుక్రుడు ఉండడం ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటాడు. ఈ కొనసాగే తరుణంలో వీరికి రవి భగవానుడు కూడా 11వ స్థానంలో ఉంటాడు. లాభస్థానంలో రవి భగవానుడు వస్తున్నాడు. కాబట్టి వీరికి జాబ్ గురించి అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి ఆఫర్స్ రావడం, వెసులుబాటు రావడం, ఉండే జాబులోనే మంచి పొజిషన్కి వెళ్ళడం, అంటే స్థానం మార్పిడి, స్థల మార్పిడి, వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, వీరిని గుర్తించి సన్మానం చేయడం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే బట్టలు ఇప్పిస్తారు, దాంట్లో మంత్రం చేసి బట్టలు ఇస్తారు. ఇక అనేక రకాలు చేసేసి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వస్తే కానీ బాణముఖి చేస్తే ఇక వీరి జీవితం ఏంటంటే వీరు అనుకుంటారు వీరి మంచితనానికి ప్రతి ఒక్కరు మంచివాడు అనుకుంటారు. మంచివాడు ఎవరు లేరండి. గ్రహాలు ఎంత మంచి అంటే వారికి స్నానమో, ధర్మమో, యజ్ఞమో, యాగమో చేస్తే మారుతాయి. కానీ మానవ గ్రహాలు ఉంటాయండి, వారికి ఎంత చేసినా కూడా మారరు. కాకపోతే నాకు పనులు అవ్వట్లేదండి, నాకేదో జరిగింది అనే నమ్మకం, అనుమానం వచ్చినప్పుడే వెంటనే మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి. అవతార పురుషుడు వేసినటువంటి గురువు దగ్గరికి కాదు, వేషధారణ వేసినటువంటి గురువు దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళాలంటే విద్య ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. నిజంగా చేసే గురువులు ఉన్నారంటే వెళ్ళాలి. ఆశించే గురువులకి, భయపెట్టే గురువు దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు మనకున్న సమస్య కాస్త కొండంత అయింది. గులకరాయంత సమస్య కొండంతగా అవ్వకూడదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే మన రోగం తగ్గుతుందని నమ్మకం ఉండాలి. ఆ డాక్టర్ వల్ల అయితేనే. డాక్టర్ భయపెడితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. అలానే గురువు ఎక్కడైనా మనకు అర్థమవుతుంది. కొంత డబ్బులు అడిగేసి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడన్నా, లేకపోతే మన పని కావట్లేదు మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టినా, మనల్ని బెదిరించినా, మనల్ని భయపెట్టినా వాడు గురువు కాదు, వాడు వేషధారులు. వాళ్ళు ఖచ్చితంగా సంపాదించడానికి వచ్చారు మార్కెట్లోకి. కాబట్టి ఎక్కడైతే డబ్బుల గురించి మాట్లాడకుండా మనకి పని చేసిస్తారో, నమ్మకంగా చేస్తారో వారు గురువు. అలాంటి గురువులు ఎక్కడైనా ఉంటే మనకు మొదటి కాలంలోనే అర్థమవుతుంది వీళ్ళు గుంజేవాళ్ళ, పని చేసేవాళ్ళ అనేది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాధలు ఉన్నాయి. ఈ బాధలు తట్టుకోలేక గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళే బాధ అయితే కాకూడదు కదా. పని చేసి ఇవ్వాలి, వాళ్ళకి మంచి చేసి ఇవ్వాలి. బెదిరిస్తే నువ్వు 3 నెలలలోపు చేర్చుకో సూసైడ్ చేసుకుంటావు, 3 రోజుల్లోపు కాకపోతే అమ్మవారు వచ్చేసి నేను పిసికేస్తుంది అంటే అవి వీళ్ళకి బాధను కొంచెం పెంచినట్టే కదా. అలాగా కాకుండా ఏదైతే మొదటి కాలంలో మాట్లాడుతున్నాం మనకు అర్థమవుతుంది. ఓహో వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉందంటే పక్క వచ్చేసేయాలి. మంచి గురువు దొరికేంతవరకు మన సాధన ఏంటి అంటే మంచి గురువు ఎంచుకోవడమే. మంచి గురువు మీ వెనక ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఏది కానీ దొరుకుతుంది. పదవులు దొరుకుతున్నాయి ఈ రోజుల్లో రాజకీయ నాయకులకి. సగం పదవులు గురువుల నుంచే వచ్చాయి వాళ్ళ వెనక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి సందర్భం అది. మనకి ఏదో జరుగుతుంది కదా, గురువు గారు ఇంత మంచి జరుగుతుంది అంటున్నారు, ఎవరో వచ్చి డబ్బులు అంటున్నారు, మరి ఎక్కడ అవుతుంది అనుకుంటే అవ్వదు. ఎట్లా అవుతుంది? మనమేం చెడు ఉంది కదా, 3 రోజులు కాలకుచ్చాలు తీసుకోకుండా ఉండండి, మనమే తెలియలేము. అలాంటిది మన మీద వేరే వారు చేయించిన క్రియ మనకు ఎలా అర్థమవుతుంది? కాబట్టి మనకు తెలియదు మన వరకు మనకి. కాబట్టి గురువుని సంప్రదిస్తే ఆ క్రియ ఏం జరిగింది, దాని విరుగుడేంటి, మూలి ముందుంది. మీరు అనుకోవచ్చు నా దగ్గర ఏమనుకున్నారండి, ఎకరం పొలం అమ్మేసి చండీ హోమం చేయించాను, రాజసామ యోగం చేయించాను, ఆ పదవి రాలేదు అనుకోవచ్చు. ఎకరం కాదు, ఉన్న ఈ 200 ఎకరాలు అమ్మినా రాదు, ఏకచెక్కలో ఫామ్ హౌస్ అమ్మినా రాదు. ఎట్లా వస్తుంది? మన పైన జరిగిందేమో గమనించుకోవాలి. లేకపోతే కాళ్ళు జరిపడిపోతే నడువులు ఇరిగిపోతాయి. ఎందుకు ఇరిగినాయి నడువులు? చండీ హోమం చేయించాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చెడు శక్తులు అలాంటి హోమాలు చేయించడం ద్వారా ఇంకా ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి కూడా మాంసాహారాలు కానీ, ఎవరికి కూడా ఏ అమ్మవారికైనా స్వామివారికైనా సరే బ్లడ్ కానీ ఇలాంటి దానాలు ఇవ్వకూడదు, నైవేద్యం పెట్టకూడదు. అలాంటి పెట్టడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు శక్తులు ఇంకా ఉద్భవించేసి మనల్ని చెడు కోరుతూ ఉంటాయి. యాక్సిడెంట్ చేయించడం కానీ ఇలాంటివి చేస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉన్నాయి, గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. మంచి గురువుని ఎంచుకోవాలి. అక్కడే వీరు పప్పులో కాలేస్తారు. మంచి గురువు వీరి దగ్గర ఉంటే వీరు సత్యంగా కోటీశ్వరులు అవుతారు. అవ్వకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. వీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవుతారు. కాబట్టి అలాంటి గురువుని ఎంచుకోవడంలో కేవలం అమ్మవారు కానీ స్వామివారు కానీ ఏం చేస్తారంటే అలాంటి గురువుని ఎంచుకునే దాంట్లో వాళ్ళకే వదిలేస్తారు ఆప్షన్. రెండోది, వీరికి దీనితో పాటు ఆగస్టు మాసం అంటే వీరికి కలిసి వచ్చే మాసం. 2020 సంవత్సరం మళ్ళీను 8 నెంబర్ వీరికి బాగా కలిసి వస్తుంది. దాంట్లో వీరికి నెంబర్ లక్కీ నెంబర్ 8 and 5 మంచి లక్కీ నెంబర్ వీరికి. కాబట్టి మాసం 8, ఇయర్ 8. ఇక వీరికి జీవితంలో ఏముంది? గ్రీన్ పెన్ పెట్టుకుని తిరగటమే, సిగ్నేచర్ చేసుకుని ఆటోగ్రాఫ్ ఇవ్వాలి.
అలాంటి సింహరాశి వారికి మంచి అవకాశాలు కూడా ఈ మాసంలో రాబోతున్నాయి. ప్రతి అవకాశం కూడా అందిపుచ్చుకుంటూ ఉండాలి. ఇది ఒకటి వీరికి అదృష్టం చెప్పుకోవచ్చు. అంటే శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది, అదృష్టం. రెండోది, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేసి కట్టలేకపోయి ఉన్నా, వీలునామాలు రాయించుకోలేకపోయి ఉన్నా, ఆస్తులకి కానీ ఫ్లాట్స్కి కానీ, స్థలాలకు కానీ, ఇళ్లకు కానీ, పొలాలకు కానీ, కార్లకు కానీ అడ్వాన్స్ ఇచ్చేసి ఇక మా వల్ల కాదు అనుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకుంటారు. తామర పువ్వులాగా మళ్ళీ విహసిస్తుంటారు ఈ ఆగస్టు మాసంలో. ఈ విహసిచ్చేసి ఆ అడ్వాన్స్ పూర్తి కట్టేసి కారు తీసుకోవడమా, ఇల్లు తీసుకోవడమా, మళ్ళీ అన్నిట్లో కూడా మళ్ళీ ఎదుర్కొనేలాగా, మళ్ళీ జయిస్తున్నాం అనుకునేలా ఉంటారు. కాకపోతే సింహరాశి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మంచి అక్కడ నేతృత్వం ఉంటుంది అనమాట. వీరి అథారిటీయే ఉంటుంది, ఇంట్లో కూడా వీరి పెత్తనమే ఉంటుంది. అంటే వీరు మంచి చేస్తారు, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుందో వీరికి బాగా తెలుసు. కాబట్టి ఆ రకంగా వీరు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసం 2026 సంవత్సరం శని భగవాని అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన అన్ని బాగున్నాయి. కాకపోతే 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఉన్నాడు. కాబట్టి 11వ స్థానంలో ఎంత విధంగా సరే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉన్నాడు. కాబట్టి పెళ్లి యోగ్యత వచ్చినా, పెళ్లి గడియలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. అదొక్క దాంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు, ఇక నవంబర్, డిసెంబర్లో అయితే పెళ్లి చేసుకోవచ్చు. ఈ 3-4 మాసాలు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఇక లవ్ ఉన్నా, ఎరేన్ ఉన్నా కూడా సెప్టెంబర్ 31 తర్వాతనే వీరు పెళ్లికి యోగ్యులు. ఈ లోపు చేసుకున్న రోజే పవిత్ర బంధం సినిమా అవుతుంది వీళ్ళకి. పెళ్లిలోనే అగ్రిమెంట్ అనమాట, 1 year అగ్రిమెంట్ ఉండేది కదా, ఆ టైప్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తాయి, కొట్లాటలు వస్తాయి, గొడవలు అవుతాయి. పానకుల పుడకలా ఎవడో వస్తాడు పెద్ద మనిషిగా, వాడి సమానం చెప్పాలి. మళ్ళీ పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరైతే వారి సంజాయి చెప్పాలి. అవన్నీ లేకుండా పెళ్లి చేసుకోవడం మంచిది కదా. ఇన్నాళ్ళు ఆగారు, 3 మాసాలు ఆగితే పోయేదేముంది. కాబట్టి అసలు ఈ సంవత్సరం చేసుకోకపోతే ఇంకా మంచిది. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు మంచి లాభ స్థానంలో ఉంటాడు. 2వ స్థానం 3వ స్థానం గెలుపుతారు. గురువు మంచి లాభదాయకమైనటువంటి పెళ్లి అవ్వగానే 9 నెలల పిల్లలు పుడతారు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే. సంవత్సరం ఎండింగ్ కల్లా కూడా మంచి జీవితం, కుటుంబం, ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఏర్పడింది. ఇప్పుడు చేసుకుని ఇబ్బంది పడే కన్నా నెక్స్ట్ ఇయర్ చేసిన మంచిది కదా. సింహరాశి వాళ్ళు దాన్ని గ్రహించుకోవాలి. అలానే ఇంకొకటి అదృష్టం ఏంటంటే, డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉన్నా ఇంకొక అదృష్టం ఉందండి. వీరి దగ్గరికి ఎందుకు ఇస్తారో, ఎవరు ఇస్తారో తెలియదు కానీ వీరి అదృష్టం దరిద్రం పట్టేసి ఆ శని భగవాన్ వల్ల ఎవరో వస్తారు, వాడు ఎవరో తెలియదు, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పండి, లేదా మీ దగ్గర పెట్టుకుని డబ్బులు అని చెప్తారు. అసలు ఈ అదృష్టం మామూలు కాదండి. అందుకనే సింహరాశి వాళ్ళు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఇంట్లో కానీ ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ ఉండండి. వాళ్ళని ఏం అనకండి, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆదాయం బాగా వచ్చేలా ఉంది. తెలియని వ్యక్తి వచ్చి డబ్బులు ఇవ్వండి ఏంటండి, ఇది విచిత్రం కదా. ఎన్ని చేస్తే రావట్లే డబ్బులు, తెలియని వ్యక్తి వచ్చి డబ్బులు మీ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా సవి చూస్తారు. అసలు ఇవన్నీ ఉన్నాయి జాతకంలో కదా. అసలు ఇవన్నీ కాదు, నాకు జాతకం అవ్వట్లేదు, తెలియట్లేదు, మరి మీరేమో గురువు గారు డబ్బులు వస్తాయి అంటున్నారు, నేనే అప్పులు పాలై ఉన్నాను, నాకు ఎడిపోయినా వెసులుబాటు రావట్లేదు, ఏ పని చేద్దాం అనుకున్నా నాకన్నా ముందు దరిద్రమైన కూర్చుంటామండి. ఎవరితో మాట్లాడితే కూడా ఏం మాట్లాడాలనిపిస్తుంది, నాకు మైండ్ పని చేయట్లేదండి, అసలు నాకు ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎన్ని జాబులు మానాను, ఎన్ని వ్యాపారాలు చేశాను, ఎంత నష్టపోయాను, మాట్లాడుతున్నారు, ఇంట్లో నుంచి తోసేశారు బయటికి, రోడ్డు మీద పడిపోయాను, అసలు నాకు అర్థం కావట్లేదు గురువు గారు, ఏం జరుగుతుందంటే మనం చేసేది కాదండి. ఇది మన మంచితనము, మన చలాకీతనము, ఎదుటి వారికి చేసేటువంటి సహాయం కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మన బంధుమిత్రులోనే ఉంటారు. సింహరాశి అంటేనే బంధుమిత్రులు, శత్రువులు ఉంటారండి. మనకెళ్ళి మాట్లాడతాం, మన పక్కన కూర్చొని ఎంత మంచివారండి మీరు అంటారు, నమ్ముతారు కూడా కుక్కని నమ్మినట్టుగా. ఆ తర్వాత మన మీద ఉంటుందండి, రెండని భోజనం పెట్టి పురుగు మందులు కలుపుతారు, మరుగు మందు. అలా గురుగారు, ఈ ప్రాపర్టీస్ విషయం ఏంటి, స్థిరాస్తులు, చరాస్తుల పరిస్థితి ఏంటంటే? వీరికి ఇంకొక అదృష్టం ఏంటంటే, అంతా బాగుంటే జాతక ప్రకారంగా ఉన్న వాళ్ళకైతే, వారి మీద చెడు చర్యలు చేయించిన వాళ్ళకి ఏం కాదు, జాతక ప్రకారంగా బాగున్న వాళ్ళకి ఆస్తుల పంపకాలు జరుగుతాయి. ఎప్పుడెప్పటి నుంచో నానిపోయి మునిగిపోయి కాలువల రూపాయలు కొంత, హైడ్రా కొంత పోయినటువంటి ఆస్తులు మిగిలిపోయి ఉంటాయి, కొంత ఏదో ఉంటాయి, అవన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఉపయోగపడేటువంటి వర్తులు, వనరులు, అవకాశాలు, ఉపత్తులు అన్ని కూడా ఈ మాసాలు జరిగిపోతున్నాయి. ఏదైనా సరే చివరికి ఈ యొక్క సింహరాశి వారికి మంచి జరగబోతుంది అంటే కనుక ఖచ్చితంగా 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో అని చెప్పుకోవచ్చు. అది కూడా గ్రహాల ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీరిపైన మంచి నడవరకు నడిచేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ఇవి మిస్ అయ్యారంటే మాత్రం మీకు ఏదో కర్మ పట్టి పీడిస్తుందని అర్థం. ఆ కర్మ పోవాలంటే మీకు కాదు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది,
మనకి పాజిటివ్ వస్తుంది కానీ మనకి చెడు పోదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, పుణ్యం వస్తుంది కానీ మనకి చెడు పోదు. అలానే మనకి దత్తాత్రేయ స్వామి గోధుమ రొట్టెలు తినిపియండి, పుణ్యం వస్తుంది కానీ చెడు పోదు. చెడు పోవాలి అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే. ఎలా అయితే మీ పైన జరిగిందో అది గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రకారంగా మనం తీయాలి. ఫోటో మీద జరిగిందా, మళ్ళీ మీ ఫోటో తీసుకుని ఫోటో మీద చేయాల్సిందే. మీకు ఎక్కడ పాతి పెట్టారు బొమ్మను చేసి, మళ్ళీ బొమ్మను చేసి పాతి పెట్టేసి అది తీయాల్సింది. విరుగుడు తీయాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. గంజాయి తాగితేనే మొత్తం వస్తుంది, కొట్టైన తాగినా మొత్తం వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నా మొత్తం వస్తుంది. కానీ ఏ పదార్థం ద్వారా మీకు జరిగిందో తెలియాలి, ఆ పదార్థం ద్వారా తీసేయాలి. అది ఎవరికి సాధ్యపడుతుందంటే గురువు దగ్గరికి. కాబట్టి నేను చెప్పే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే మనకి స్వచ్ఛంగా జరగాలి అంటే మనలో స్వచ్ఛందంగా ఉండాలి. కాలకుత్యాలు తీసుకోకుండా 3 రోజులు ఉండడం ద్వారా మనం పరిగెత్తలేము, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, మనం తెలియలేము. అన్ని బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి. దాంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆస్తులు, తగాదాలు, గొడవలు అన్ని సకాలంగా పూర్తవుతాయి ఈ మాసంలోను. సామరస్యంగా మంచి శోభ కొనుక్కొని, లేకపోతే రాజయోగం పట్టిన వాళ్ళలాగా మంచి కుర్చీలు కొనుక్కొని కూర్చొని అనుభవించి రాజు అని పాట పెట్టుకుంటూ కూర్చుంటే చాలుగా. అట్లా ఉండేది సింహరాశి వారికి. అలా లేదు అంటే కనుక ఏదో జరుగుతుందని అర్థమే. ఇవన్నీ గ్రహించుకుంటూ దేవుని అనుగ్రహం కన్నా ముందు సింహరాశి వారికి నా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని విధాలుగా మంత్రం చేసి వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మంత్రం దొరకదు, అందులో తంత్రం దొరకదు, దాంట్లో అగ్నిహోత్రం అసలు దొరకదు. అగ్నిహోత్రం చేసేటువంటి గురువులు లేరు నాకు తెలిసినంత వరకు. నా జీవితంలో చూస్తాను కదా, మా గురువు మాకు నేర్పిన గురువే ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి అగ్నిహోత్రంతో మంత్రం చేసి ఆ మంత్రం తంత్రంలో ఉపయోగించేసి ఎదుటి వారికి వస్తువు ఇవ్వడం అనేది చూసారా, ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక నరదిష్టి కానీ నరఘోష కానీ పోయేదానికి ఈ నల్ల కుంకుమ, ఇది చాలా తక్కువ మంది చూస్తుంటారు. కుంకుమ అనగా మనం పెట్టుకునే దాన్ని కుంకుమ అంటారు. ఇది భస్మం, నల్ల భస్మం. అగ్నిహోత్రంలో వచ్చేటువంటి భస్మం ఇది చాలా వాల్యుబుల్ అండి. డబ్బు కోసం అయితే కాదు, ఇది చాలా వాల్యుబుల్. ముందు ఇది దొరకడం చాలా అదృష్టం. ఇది మనం దెడ్ను పెట్టి ఉంటాడు సురేష్ బాబు ఇందులో. ఇది మన పిక్కి వేసి ఉంటుంది, దాంట్లోనూ కుంకుమ ఉంటుంది ఇందులో. ఇది సింహరాశి వారు ధరించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందండి. నరదిష్టి నరఘోష నుంచి కొంతమేర క్రియలు కూడా బయట పంపేయచ్చు. ఈ యొక్క కుంకుమనండి, ఇది నల్ల కుంకుమ ఉంటుంది. ఈ కుంకుమని కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే దీనికి మంత్రం చేసిస్తాం. 15 రోజులు పడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి సరసమైన ధరల్లోనే వారి చెంతకి చేర్చే అదృష్టం కూడా మన దగ్గర ఉందండి. ఇది మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు, మన దగ్గర రాని వాళ్ళకి. దాంతోపాటు ఈ యొక్క వెల్ఈడి బల్బు, ఇక్కడ ఇది యంత్రం, ఇది మంత్రం. ఈ రెండుతో కొని దీన్ని అగ్నిహోత్రం చేస్తాం. ఈ అగ్నిహోత్రం చేసి మంత్రం తంత్రంతో ఎల్లిలేట్ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల బిక్కి పెద్ద పేద అందరూ కూడా హెల్త్ బాగుండాలి. హెల్త్ ఉన్న వాళ్ళు, పెద్దవారు, ముసలివారు అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి, సహకరించాలి, అన్ని రకాలుగా బాగుండాలి, ఇంట్లో కలిసి రావాలి, ఆర్థిక పరంగా ఆరోగ్య ప్రకారంగా ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉన్నా, అలానే ఇంట్లో ఏదో జరుగుతున్నా, కీడు జరిగినా కూడా ఇలాంటి బల్బు పెట్టుకుంటే మీ జీవితాలు వెలుగు నింపుతుంది. కాబట్టి ఇలాంటి బల్బు ప్రతి ఇంట్లో ప్రతి రూమ్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అలాంటి సింహరాశి వారు ప్రత్యేకంగా మనం పూజ చేసి పంపిస్తాం కాబట్టి మనము సరసమైన ధరలను ఇస్తున్నాం. మళ్ళీ అందులోనూ అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్ర మంత్రాలన్నీ మీకు ఎంతవరకు తెలిసిన నాకు తెలియదు. అగ్నిహోత్రం చేసే మంత్రోచ్చారణ చాలా గొప్పగా ఉంటుంది. దానివల్ల మనకి చాలా పాజిటివిటీ వస్తుంది. అలాంటివి వస్తువులు పెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సంప్రదించుకొని వారు బుక్ చేసుకోవచ్చు. దాని ద్వారా దేవుని అనుగ్రహం కావాలి. మనం ఇంతమంది చెప్పిన దేవుని అనుగ్రహం మీ అందరికీ కూడా ఏం చెప్తున్నామంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. అలానే లక్ష్మీనరసింహ స్వామి వారికి ఒక్క ముడుపు కట్టండి. శుక్రవారం రోజున ముడుపు స్వామివారికి సమర్పించండి. శుక్రవారం సెంటిమెంట్ ఉన్న వారికి గురువారం రోజు ముడుపు కట్టి 2 నిద్రలు మన ఇంట్లో చేసి 3వ నిద్ర చేయకముందే అక్కడ ముడుపు కట్టండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎలా? గ్రీన్ కలర్ క్లాత్ లో ముడుపు కట్టుకోవాలి. దాంట్లో ఖచ్చితంగా జాజికాయ వేయండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు. అలానే కరక్కాయ వేయండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. అలానే పసుపు కొమ్ము వేయండి దాంపత్య జీవితం బాగుండాలనుకున్నవారు. ఒక్క పొలుకులు వేయండి, పోకలు అంటారు, వేయండి. ఆర్థికమైన ఇబ్బందితో పాటు అందరూ నాకు జనాకర్షణ కావాలనుకున్నవారు ఇలాగా ఎన్నెన్నో దానిలో వేసి ముడుపు కట్టుకోవచ్చు. 54 రూపాయలు అందులో వేసేదండి. 54 రూపాయలు అందులో వేసేసి ముడుపు కట్టండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాగా నష్టపోయినా మోసపోయినా ఏదో రూపాయలు మనకు రావడానికి ముడుపు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషవంతమైనది కాబట్టి ముడుపు కట్టుకోండి. దీనితో పాటు దేవుని అనుగ్రహంతో పాటు మనకి ఎక్కడైనా సరే నవగ్రహాలు ఉంటే నవగ్రహాల దగ్గర బియ్యము, పచ్చపెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు ఇవి 5 రకాలు కూడా కిలో చెప్పు తీసుకొని అక్కడ నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి వచ్చేలా ఆలోచన ఉంటుంది. ఇవన్నీ కూడా సాదాసీదగా ఉన్నటువంటి సింహరాశి వారు చేసుకోవచ్చు. వారిపైన నెగిటివ్ ఉన్న వారికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక పూర్తిగా అయితే మాత్రం ఇంక వారికి ఆలోచనకే మనం వదిలేద్దాం. ఓవరాల్ గా ఆగస్టు మాసం సింహరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు బాగా కలిసి వస్తాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.